మీకు ఒక మంచి విషయం చెబుతాను. మన భారతదేశాన్ని దాదాపుగా 30 సంవత్సరాలు పెద్ద పెద్ద నాయకులకు సైతము నిద్ర పట్టకుండా చేస్తూ అనేక మందిని అంతమొందిస్తూ పాకిస్తాన్లో బస చేస్తూ తలవాల్చుకుంటున్నటువంటి ఒక ఉగ్రవాది మనకు తెలుసు. అతని పేరు దావీద్ ఇబ్రహీం. అతని పేరేంటండి? దావీద్ ఇబ్రహీం. 2 పేర్లు కలిపి ఒకే పేరుగా పెట్టుకున్నాడు. దావీద్ అంటే డేవిడ్, చక్రవర్తి అయినటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దావీద్. రెండో పేరేంటి? అబ్రహాము. ఈ 2 పేర్లను ఒక చోటుకు చేర్చి దావీద్ ఇబ్రహీం అని పేరు పెట్టుకున్నాడు. కానీ అతడు చేసేటువంటి పనులలో దావీద్ ఏమైనా మనకు కనబడుతున్నాడా? అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం మనకు కనబడుతుందా? లేదండి. అతను చేసేది ఏమండి? దొంగతనము, అనేక మందిని అంతమొందించడము, ఉగ్రవాదం, పాలు పోసి పెంచుతున్నటువంటి నరహంతకుడు. పేరు మాత్రం చాలా బాగుంది. పేరు మాత్రం ఎలా ఉందమ్మా? చాలా బాగుంది, దావీద్ ఇబ్రహీం. కానీ దావీదులో ఉన్నటువంటి సాత్వికం లేదు, అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసం లేదు. ఈ 2 పేర్లు పెట్టుకొని ఆ పేర్లకే కళంకాన్ని తెచ్చిపెట్టే ఒక కరుడు గట్టినటువంటి ఉగ్రవాది. అంటే నామకరణం చేసినటువంటి పేర్ల ద్వారా మనిషికి భవిష్యత్తులో జీవితంలో మంచి పేరు అనేది ఎప్పటికీ రాదు.